సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ వెల్కమ్ టు యూట్యూబ్ సార్. మీ పేరు సార్? నా పేరు ఫణి నాయుడు. సార్ ఏం చేస్తుంటారండి? సార్ వ్యాపారం చేస్తుంటారు సార్. ఓకే సార్ ఎట్లుంది సార్ బిజినెస్ మంచిగా ఉందా మీది? పర్లేదు సార్, మంచిది. సార్ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కదా సార్, ఇప్పుడు మన నల్లగొండ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలవబోతుందంటారు? 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. సైదిరెడ్డి గారు గెలుస్తున్నారు. ఎందుకంటే యువత కూడా ఎవరిని అడిగినా కానీ భారతీయ జనతా పార్టీ సైదిరెడ్డి గారు అనే పేరు చెప్తున్నారు. 100% గెలుస్తుంది బీజేపీ. సార్ బీజేపీ పక్క గెలుస్తుంది ఎట్లా చెప్తారు సార్ మీరు? అంటే నరేంద్ర మోడీ గ్రాఫీడా ఇక వేరే పార్టీలతో పోల్చుకునే పరిస్థితులే. 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని మించిన లీడర్ ప్రపంచంలోనే లేడు. అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కాకుండా ఇంకా వేరే ఏ వ్యక్తిని కూడా ఊహించుకునే పరిస్థితి లేదు. సో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తే. ఎటు చూసినా యువతకు కనిపించేది కమలం పువ్వు గుర్తు. సరే సార్, మూడోసారి హ్యాట్రిక్ కొడతాంటారా కమలం పువ్వు సెంట్రల్ గవర్నమెంట్? 100% మూడోసారి హ్యాట్రిక్ కొట్టడంలో అయితే డౌట్ లేదు. కాకపోతే 400 సీట్లు అనేది 100కి 200% 400 సీట్లు పైమాటనే తప్పించి తక్కువ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నల్గొండ జిల్లాలోనే భారతీయ జనతా పార్టీ కొంచెం తక్కువ ఉన్న పరిస్థితులలో కూడా గతంలో పార్లమెంట్ ఎలక్షన్లలో కొద్ది గొప్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఈసారి నరేంద్ర మోడీ గ్రాఫ్ 100% పనిచేస్తుంది. 100% సైదిరెడ్డి గారు గెలుస్తారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. వెల్కమ్ టు యూట్యూబ్ సార్. సార్ మీ పేరండి? నా పేరు రాపర్తి హరిప్రసాద్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ సార్ జాబ్? చెన్నైలో జాబ్. చెన్నైలో చేస్తుంటారా? అవును సార్. ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కండి. అవునండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంటారు? బీజేపీ పార్టీ గెలుస్తుంది. బీజేపీ అంటే తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంటారా? మినిమం 10 సీట్లు అయితే ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నాను. సార్ మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? బీజేపీని గెలుస్తుందని అంటాను. సార్ బీజేపీ అభ్యర్థి ఎవరు సార్ ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో? శానంపూడి సైదిరెడ్డి గారు. అవును సార్. ఎంత మీటర్తో గెలుస్తారంట అందాజుగా మామూలుగా? మినిమం ఒక 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని నా అంచనా. సార్ బీజేపీ పక్క గెలుస్తుందని ఏ విధంగా చెప్తారు? నరేంద్ర మోడీ చరిష్మా, నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి దేశానికి అని నేను అనుకుంటున్నాను. సార్ నరేంద్ర మోడీ చేసిన గొప్ప పనులు ఏమున్నాయి అంటారు మీరు, మీకు తెలిసి? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కానీ, పేదల కోసం, ఆరోగ్యం కోసం, ఇప్పుడు కరోనా టైంలో రేషన్ అంతా ఫ్రీ ఇచ్చారు. సో ఇంకా చాలా చేసిర్రు. ఇంకోటి దేశ భద్రత అత్యంత కీలకం. సో ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు చాలా కాన్ఫిడెంట్గా చేసుకుంటూ పోతారు. కాబట్టి ఖచ్చితంగా యూత్ ఈసారి కంపల్సరీ నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే సార్ నల్గొండ నియోజకవర్గంలో ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా సార్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. వాళ్ళకైనా గట్టి పోటీస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా తట్టుకుంటారు అంటారు మీ బీజేపీ పార్టీ? తట్టుకోవడం కాదండి, ఖచ్చితంగా యూత్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక మెసేజ్ క్లియర్ అయితే ఉన్నది. ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 4 నెలలలోనే తేలిపోయింది మొత్తము. ఇంకోటి యూత్ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ఇది ఒకటే మాట. సో ఖచ్చితంగా యూత్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా అది ఓట్ల రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకు బీజేపీ పార్టీ రాబోతుంది. సెంట్రల్లో ఖచ్చితంగా 400 సీట్లతోటి బీజేపీ వస్తుంది. లోకల్లో కూడా మనకి ఇక్కడ 3 లక్షలు 2 లక్షల చిల్లరతోటి ఇక్కడ కూడా మనకు నల్గొండ కూడా గెలిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.